జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ నేను బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి ఎప్పటికప్పుడు నిరూపించుకుంటానే ఉంటాడు. కావాలంటే ఈ న్యూస్ చూడండి ఒకసారి. నేను చెప్పిన తప్పో ఒప్పో మీకు అర్థమవుతుంది. ఓకేనా? మహారాష్ట్రలో 2024 నవంబర్ 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అయితే అదేదో పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, దొంగలు పోయినా 6 నెలలకు కుక్కలు మురుతాయని చెప్పేసి ఒక సామెత ఉన్నది. విన్నారా మీరు కూడా? సరే, ఆ విధంగా మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తయింది. ఎప్పుడు? ఇన్ని నెలల తర్వాత మన దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఈ 56 ఏళ్ల యువ కెరటమో కొన్ని విచిత్రమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఈ సంవత్సరం చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉన్నది. ఈ బీహార్ ఎన్నికలను ఉద్దేశించి ఈ రాహుల్ గాంధీ మాట్లాడతా ఎప్పుడో పూర్తి అయిపోయినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు రిగ్గింగ్ జరిగిందంట. అప్పుడు జరిగిందంట. ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడా? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఈ ఏడాది చివరిలో జరగనటువంటి బీహార్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతాదంటూ కాంగ్రెస్ అనధికారిక అధ్యక్షుడైనటువంటి ఈ యువ కెరటం విచిత్రమైన వింత వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఎన్నికల కమిషన్ ప్యానల్ ఎంపికలో అవకతవకలు జరిగినాయంట. ఏది ఈయనగారు చెప్పడం. ఫేక్ ఓటర్లను నమోదు చేశారంట. దీంతో పాటు ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఓటింగ్ శాతం పెరిగినట్లు చూపిస్తారంట. ఏం మాటలో చూడండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి ఎవరిని? ఈ రోహింగ్యా ముస్లింలను, అదేవిధంగా ఈ మియా ముస్లింలు అందరినీ తీసుకొచ్చేది పశ్చిమ బెంగాల్ ద్వారా. అక్కడ వాళ్ళకి వచ్చేసి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, సెడ్డా మంచి అన్ని చేపించేది. ఆ నుంచి మళ్ళా వీళ్ళ జనాభా ఎక్కడెక్కడైతే తక్కువ ఉండదో, కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే వీక్గా ఉండదో ఆడికి ఇష్ట ప్రకారం తోలి అక్కడ వాళ్ళకు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని రకాల పథకాలు అందించి, అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఓటు బ్యాంకుగా మార్చుకుంటాంది ఎవరు? అసలు మాట్లాడేదానికి అర్హత ఉండదా? అర్హత ఉండదా అంటాలే. ఫేక్ ఓటర్లు అంట నమోదు చేశారంట. ఏం మాట్లాడుతున్నాడేనా? దీంతో పాటు ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఓటింగ్ శాతం పెరిగినట్లు చూపించారంట. బీజేపీకి అవసరమైన చోట బోగస్ ఓట్లు వేయించడం ద్వారా కుట్రకు తెరలేపినారని చెప్పేసి ఫీజులు లేని వాళ్ళు కూడా ఫీజులు ఎగిరిపోయేటట్టు మాట్లాడినాడు. ఏం చెప్పాలా? పైగా మ్యాచ్ ఫిక్సింగ్తో గెలవచ్చు కానీ వ్యవస్థలు నాశనం అవుతాయంట. నీతి కబుర్లు అంటే సొల్లు కబుర్లన్నీ కూడా చెప్పినాడు. ఈ విధంగా బీహార్లో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికలకు ముందే నిరాశ నిస్పృహలకు లోనయ్యేలా ఈ తలతెక్క వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఈయన గారు మాట్లాడడం బట్టి చూస్తా ఉంటే ఎన్నికలకు ముందే బీహార్లో ఈ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కూటమి కావచ్చు, ఓటమిని అయితే ముందుగానే ఒప్పుకున్నట్టయింది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ఉన్నంత వరకు బీజేపీకి వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ లేదు, ఇంక ఉండబోదు. ఇప్పుడు ఈయన ఇన్ని మాటలు మాట్లాడినాడు. ఇప్పుడు బీహార్లో ఉండేవాళ్ళు ఈ యూపీఏ కూటమి ఉండదు కదా, ఇండి కూటమే, అదే స్వామి కాంగ్రెస్ కూటమి. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరికైనా కూడా అసలు పనిచేసేదానికి ఇంట్రెస్ట్ ఉంటుందా? మనం ఏదో కష్టపడాలా, మనం ఎక్కువ సీట్లు సాధించాలా, మనం అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళు ఎట్లా చేస్తారు. ముందుగానే ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఓరే స్వామి ఆయనకే ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు లేరా, ఇంక మనం ఎంత కష్టపడి ఎంత చెమట్ల గారిచి మనకేం ప్రయోజనమో, ఎందుకు గమ్మును తినేసి గమ్మును పోయి ఇంట్లో పనుకుంటే పోతానని చెప్పేసి వాళ్ళ పాటి వాళ్ళు కడుపులో కూడా కదలకుండా చల్లగా ఉంటారు. ఆ విధంగా బీజేపీ విజయానికి ఈయన ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. నేను చెప్తున్నా స్వామి, నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, బీజేపీ పెద్దలు అందరూ కలిసి బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి ఒక అవార్డు ఒకటి రెడీ చేసి పెట్టి ఈయన గారికి ఇవ్వాలా. ప్రతి సంవత్సరం ఈయనకే వస్తుంది అవార్డు. అవునా? వచ్చదా రాదా? మీరు చెప్పండి. ఆ విధంగా మాట్లాడినాడు ఈ రాహుల్ గాంధీ. అది విషయం. అయితే మిత్రులారా, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే అవును బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అన్న అర్హత కేవలం రాహుల్ గాంధీకే చెందుతుందని చెప్పేసి మీరు కూడా నా మాటలతో ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో స్పష్టంగా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. లేకపోతే మా యువనేత, మా యువ క్యారెక్టర్ ఫీల్ అవుతాడు. కాదు ఇంత కష్టపడి కాదు మనం పని చేస్తామంటే నేను ఏమంతం చేస్తున్నాను బీజేపీ గెలుపు కోసము, మోడీ గారి గెలుపు కోసము, జాతీయవాదం కోసం మీరు ఆ మాత్రం చేయలేరు అని చెప్పేసి పాపం మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. ఆయన ఫీల్ అయినాడు అని అనుకో మళ్ళీ నాకు మాట వచ్చేస్తుంది. కాబట్టి అంత లేకుండా ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా? అది విషయం. జై శ్రీరామ్, జై హింద్.